హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుబ్బు స్పీక్స్. చాలా కాలం క్రితం హైదరాబాద్ అంటే చార్మినార్ అనేవాళ్ళం. ఆ తర్వాత హైటెక్ సిటీని హైదరాబాద్ ఐకాన్ అని చెప్పాం. రీసెంట్లీ కేబుల్ బ్రిడ్జ్ అంటే హైదరాబాద్ సింబల్ కింద మార్చేసాం. కానీ యాక్చువల్గా హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అనొచ్చని తెలుసా మీకు? హైదరాబాద్లో సుమారుగా 3000 వాటర్ బాడీస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 180కి వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే తక్కువ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడొచ్చు. అర్బనైజేషన్, సిటీ ఎక్స్పాన్షన్, డెవలప్మెంట్ పేరిట ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా కనుమరుగైపోయాయి. అందులో ఎంక్రోచ్మెంట్ కూడా ఉంది. సో ఈ ఎంక్రోచ్మెంట్స్ నుంచి ఈ లేక్స్, పాండ్స్ వీటినే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా సేవ్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఫామ్ చేసిన ఒక బాడీనే హైడ్రా. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ హైదరాబాద్. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో హైడ్రా వాళ్ళు 1979 నుంచి 2023 వరకు హైదరాబాద్లో ఒక 56 వాటర్ బాడీస్ మీద నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు చేసిన సర్వే ఆధారంగా చాలా దారుణమైన షాకింగ్ న్యూస్లు కనుక్కున్నారు. అదేంటంటే 1979లో 40.35 చదరపు కిలోమీటర్లు ఉన్న మన లేక్స్ ఇప్పుడు 16 చదరపు కిలోమీటర్లకు వచ్చేసాయి. సుమారుగా 60% వరకు కబ్జా గురయ్యాయి. సో చెరువుల ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. చెరువులకు సంబంధించినంత వరకు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒక చెరువు ఫుల్గా ఉన్నప్పుడు ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుందో అది. ఒక్కొక్కసారి చెరువు పొంగినప్పుడు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి కొంత ల్యాండ్ బయట కూడా ఆక్యుపై చేస్తుంది. దాన్ని బఫర్ జోన్ అంటారు. సాధారణంగా ఒక 30 మీటర్స్ టు 40 మీటర్స్ ఈ చెరువు నుంచి వదిలేస్తారు, దాన్ని బఫర్ జోన్ అంటారు. అలాగే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి కనెక్టివిటీ ఉంటుంది, లైక్ కెనాల్స్ ద్వారా, వాటిని స్లూయిస్ అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ మూడిట్లో కూడా కన్స్ట్రక్షన్స్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. ఆ మూడిట్లో కన్స్ట్రక్షన్స్ చేసి పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడమే చెరువుని ఎంక్రోచ్ చేయడం అంటే. సో ఇలా చెరువులు ఎంక్రోచ్ చేయడం వల్ల అయితే ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంటుంది. అదేంటో సింపుల్గా చూద్దాం. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఈ చెరువులో ఉన్న వాటర్నే మనకి డొమెస్టిక్ పర్పసెస్కి పంపిస్తూ ఉంటారు. లైక్ డ్రింకింగ్ వాటర్కి కానీ, హౌస్ హోల్డ్ పర్పసెస్కి కానీ ఇదే వాటర్ వాడుతూ ఉంటారు. సో ఇలా చెరువులు ఆక్యుపై చేసేయడం వల్ల వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ చెరువులన్నింటినీ ఆక్యుపై చేసేయడం వల్ల చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చెరువులు అయిపోతూ ఉంటాయి. అండ్ హైదరాబాద్లో వర్షం పడుతుంటే ఈ మధ్య కాలంలో వాటర్ లాగింగ్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో మనం చాలా క్లియర్గా చూసాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. ఈ చెరువుల దగ్గర మామూలుగా ఉండే పక్షులు కాకుండా మనకి చాలాసార్లు మైగ్రెంట్ బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా చెరువులన్నీ ఆక్యుపై చేసి కట్టేయడం వల్ల ఆ మైగ్రెంట్ బర్డ్స్కి, ఆ జీవ వైవిధ్యానికి, ఎకలాజికల్ బ్యాలెన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అస్ టు సేఫ్ గార్డ్ ఆల్ దీస్ లేక్స్, పాండ్స్ అండ్ వాటర్ బాడీస్. రీసెంట్ టైంలో ఈ వాటర్ స్కేర్సిటీకి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అది బెంగళూరు. బెంగళూరులో ఇలాగా చెరువులన్నీ ఆక్యుపై చేసి కట్టేయడం వల్ల అక్కడ వాటర్ స్కేర్సిటీ దారుణంగా వచ్చి జనాలందరూ చాలా ఇబ్బంది పడ్డారని మనం రీసెంట్గానే న్యూస్లో చూసాం. లెట్స్ హోప్ హైదరాబాద్ డోంట్ ఎండ్ అప్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో వీటిని సేవ్ చేయడానికి వేసే ప్రతి అడుగు కూడా అంతే ఛాలెంజింగ్గా ఉంటుంది. మరి ఆ ఛాలెంజెస్ అన్నింటినీ అధిగమించగల పవర్ఫుల్ ఆఫీసర్ దీనికి కావాలి. కాబట్టి దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ గారిని అపాయింట్ చేశారు. ఏవి రంగనాథ్ గారి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితం. ఎందుకంటే రీసెంట్గా సెన్సేషనల్ అయిన చాలా కేసెస్ని ఈయన చాలా ఈజీగా సాల్వ్ చేశారు. లైక్ వరంగల్ మెడికో ప్రీతి కేసు అయినా, అయేషా మీరా కేసు అయినా, అమృత ప్రణయ్ కేసు అయినా, చాలా కేసెస్ని ఈయన చాలా ఈజీగా సాల్వ్ చేశారు. అండ్ చాలా ప్రెషర్ని కూడా పట్టుకున్నారు. అండ్ ఈ కేసులో కూడా ఈయన ఇప్పటి వరకు 100% మంచి రిజల్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే 43.94 acres ఆఫ్ ఎంక్రోచ్డ్ ల్యాండ్ని మనం లాస్ట్ 3 monthsలో రికవర్ చేశారంట. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఈ ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళల్లో చాలా వరకు కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు అండ్ చాలా పవర్ఫుల్ బిజినెస్ పీపుల్, ఫిలిం స్టార్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి ప్రెషర్ తట్టుకుని ఈ ఎంక్రోచ్డ్ ల్యాండ్ని తీసుకురావడం అనేది అంత ఈజీ అని పనేం కాదు. బట్ హీ హ్యాస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. సాధారణంగా సినిమాల్లో కనుక మనకి ఎవరైనా హీరో ఇలాంటివి చేస్తూ పెద్ద బీజిఎం వేసి క్లాప్స్ కొట్టి జనాలందరూ ఆరతులు ఇచ్చేసి చాలా అడవడం ఉంటుంది. రియల్ లైఫ్ కదా, మనకు అలాంటివి ఏం లేవు. పైపెచ్చు పొలిటిక్స్ దీని మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే యూజువల్గా ఒకటి జరుగుతున్నప్పుడు దాని చుట్టూ అంతే రకాలైన కాన్స్పిరసీ థీరీస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో హైడ్రా చుట్టూ కూడా అలా చాలా కాన్స్పిరసీ థీరీలు వచ్చాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే
వాల్మీకి స్కామ్కి దీనికి లింక్ ఉందని. సో వాల్మీకి స్కామ్ అనేది కర్ణాటకలో జరిగింది. బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అప్లిఫ్ట్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసం కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ని సైఫన్ చేసి డైవర్ట్ అయిపోయాయి. అండ్ ఆ డైవర్ట్ అయిన ఫండ్స్ అన్నీ కూడా హైదరాబాద్ వచ్చాయి. సో దాన్ని కవర్ చేయడానికే హైడ్రా డ్రామా ఆడుతున్నారని చెప్పి కేటీఆర్ గారు రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి అది చూద్దాం. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అదొకటే కాదు, సోషల్ మీడియాలో కూడా రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాటిని డైవర్ట్ చేయడానికి హైడ్రా డ్రామా ఆడుతున్నారని చెప్పి కొన్ని వైబ్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అండ్ కొంతమంది రాజకీయ నాయకులు అయితే ఈ FTLలో ఉన్న ఎంక్రోచ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూల్ చేస్తున్నారు కదా, మరి అలాంటి వాటిల్లో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నారు. ఎస్, మీరు సరిగ్గానే ఉన్నారు. చాలాసార్లు ఈ ఎంక్రోచ్డ్ ల్యాండ్స్లో గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా కూల్ చేస్తారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. అఫ్ కోర్స్ రాజకీయ నాయకులు ఇవన్నీ మాట్లాడుతున్నారు, పర్ఫెక్ట్, బాగుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ పొలిటికల్ గెయిన్ కోసం మాట్లాడతారు కాబట్టి. మరి కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నారు? కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ దెన్ మనకి చాలా రెగ్యులర్గా జరిగేదే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే ఏదైనా మంచి విషయం జరుగుతున్నప్పుడు దానికి సంఘీభావం తెలపడానికి అండ్ దానికి సపోర్ట్ చేయడానికి లైక్ వాక్స్ కానీ మ్యారథాన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ దీనికి కూడా సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది వాక్స్, మ్యారథాన్స్ లాంటివి చేస్తున్నారు. ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. దెర్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యాజ్ వెల్. చాలామంది కామన్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకుని మరీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అయితే కొంతమంది దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే భయపడుతున్నారు కూడా. దానికి కూడా ఒక రీజన్ ఉంది. కారణం ఏంటంటే ఈ కూల్ చేసిన వాటిలో చాలా వరకు పర్మిషన్స్ అంటే లైక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి GHMC పర్మిషన్స్ ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి చూశారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ చాలామంది బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు. సో బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు, వెరిఫై చేసే బ్యాంక్ లోన్స్ ఇస్తారు. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అప్పుడెప్పుడో 1979లో అది FTL ల్యాండ్ కాదు, తర్వాత ఎప్పుడో అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చి దాన్ని FTLలోనో లేకపోతే బఫర్ జోన్లోనో ఉందని చెప్పి అపార్ట్మెంట్స్ని ఎలా కూల్ చేస్తారు, దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కొంతమంది కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు కూడా. మరి దీని గురించి మన కమిషనర్ ఏమన్నారో ఒకసారి విన్నాం. పాత స్ట్రక్చర్స్లో చాలా అనాథరైజ్డ్ ఉంటాయి. వాళ్ళకి FTLలో వస్తుంటాయి, ఎక్కడ ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్లు ఉండవు, యూనివర్సిటీలు తీసుకోరు, లేకపోతే వేరే ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు టౌన్ ప్లానింగ్ కూడా పర్మిషన్ ఇవ్వరు. అయినా కానీ కూడా స్ట్రక్చర్స్ వచ్చేసి ఉంటాయి. దాన్ని కూడా మనం టఫ్గా హ్యాండిల్ చేయాలి. ఆథరైజ్డ్ ఉంటాయి కొన్ని. సపోజ్ మీకు FTL బఫర్ వచ్చింది సపోజ్ 2010లో అనుకుందాం, వాళ్ళు ఎప్పుడో 2000 సంవత్సరంలో 1995లో కట్టాడు. అది డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి మనం అటువంటి సమస్యలు. ఎందుకంటే అది మనం అసలు నోటిఫై కాకముందు లేదా అసలు FTL అనేది అక్కడ రాకముందు వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళని మనం డిఫరెంట్గా చేయాలి. సో దీని మీద కూడా ఇంకా మనం అంతా అంటే దీంట్లో డిస్కషన్ ద్వారా మనకి ఇంకా ఒక క్రిస్టలైజ్ అవుతుంది మన థాట్ ప్రాసెస్. సో అది మ్యాటర్. ఎంక్రోచ్ చేసి వాటికి పట్టాలు లేకుండా లేకపోతే వాటికి ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతేనే కూలుస్తున్నారు. నిజంగా వాటికి కనుక రెగ్యులరైజ్ అయిపోయి వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో లెట్స్ హోప్ లైక్ ఇది చాలా పాజిటివ్గా టర్న్అవుట్ అయ్యి జనాలందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తారని. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ బిగ్ మూవ్ అండ్ వన్ గుడ్ మూవ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఎందుకంటే వాటర్ బాడీస్ని సేవ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. సో గవర్నమెంట్ ఇలాంటి దిశగా ఒక స్టెప్ ముందుకు వేయడం అనేది నిజంగా చాలా అప్రిషియేటెడ్ థింగ్. ఎందుకంటే ఎంత ప్రెషర్ వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఇలాగే ముందుకు వెళ్ళాలని, ముందుకు సాగాలని అండ్ జనాలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, ఎవరికి లీగల్గా ఎవరైతే ప్రాపర్గా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారో వాళ్ళెవరికి ఎటువంటి ఇష్యూస్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మిడిల్ క్లాస్ పీపుల్కి ఇల్లు కొనడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ల్యాండ్స్ ఒకటే కాదు, ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం రియల్ ఎస్టేట్ మిడిల్ క్లాస్ అని ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం. చూడకపోతే ఒకసారి మన ఛానల్లో ఉంది, చూసేయండి.
అండ్ ఈ హైడ్రా గురించి మీ ఒపీనియన్ ఏంటో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. మామూలుగా అయితే సినిమాలు అయితే మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని అరే తర్వాత ఏమైందో చూసుకోవచ్చు, లేకపోతే రివైండ్ చేసుకుని అంతకు ముందు ఏమైందో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్లో చూడొచ్చు. రియల్ లైఫ్ కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇది ఫ్యూచర్లో సస్టైన్ అవుతుందంటారా? ఈ పొలిటికల్ పార్టీస్ పెట్టే ప్రెషర్ అన్నిటినీ తట్టుకోగలుగుతుందంటారా? అండ్ ఇలాగ మన చెరువులన్నింటినీ రెస్టోర్ చేసి కనీసం మొత్తం ఆక్యుపై చేసినవన్నీ కాకపోయినా ఉన్న చెరువుల్ని మనం కాపాడుకోగలమంటారా? మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరింతగా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. స్టే ట్యూన్డ్.